మల్టిప్లికేషన్ సైన్ ఉంది, బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయి, n - 1 + 1 -1 + 1 క్యాన్సిల్ అయితే 2 to the power of n. ఎందుకు ఈ విధంగా రాస్తున్నామంటే వాళ్ళ ఆన్సర్లు అడుగుతున్నారు బయట కామన్ తీసుకో. కాబట్టి ఇది ఏం చేస్తావు, ఈ రెండింటి నుంచి కూడా ఈడ 2 to the power of n - 1 ఉంది, ఈడ 2 to the power of n - 1 ఉంది. బయట పడేదని ఫస్ట్ టర్మ్ లో ఏం మిగిలా, 2n మిగిలా, 2 to the power of n - 1 బయట పడితే సెకండ్ టర్మ్ లో ఏం మిగిలా, 2 to the power of 1 మీన్స్ 2, ఒక టైం 1 టైం ఉంది అంటే ఇంటూ ఏది బయటపడింది, 2 to the power of n - 1 అనేది బయటపడింది. అంతేనా? therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాయండి అంతే. ఇది ఇంకొక మెథడ్ ద్వారా కూడా చెప్పొచ్చు, అది తర్వాత చూస్తాంలేండి. ఏదో ఒక మెథడ్ కరెక్ట్గా వేయడం నేర్చుకోండి, అది కూడా చెప్తానండి. ప్రూవ్ దట్ C0 + 3 × C1 + 5 × C2 + and so on + 2n + 1 × Cn is equal to 2n + 2 × 2 to the power of n - 1. ఒక మెథడ్ చెప్పినాను, ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తాను. మీకు ఏది అనుకూలంగా ఉంటే, ఏ మెథడ్ అనుకూలంగా ఉంటే ఆ మెథడ్ వేయండి. ఫస్ట్ లెట్ S ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇచ్చిన సిరీస్ను, ఈ సమ్ ఆఫ్ సిరీస్ను S అనుకున్నాం, S తో డినోట్ చేస్తాం. లెట్ S ఈజ్ ఈక్వల్ టు, లెట్ S ఈజ్ ఈక్వల్ టు C0 + 3 × C1 + 5 × C2 + and so on plus 2n + 1 into Cn. దీన్ని ఎడమ చేతి వైపు తీసుకొని S అనుకున్నాం, సమ్ ఆఫ్ ది సిరీస్. ఎందుకు ఎస్తోనే ఎందుకు డినోట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ది సిరీస్ అని వస్తుంది కాబట్టి S ఫస్ట్ లెటర్ వస్తుంది కాబట్టి దాంతోనే జనరల్లో మనం డినోట్ చేస్తాం. వేరే లెటర్స్ యూజ్ చేస్తే తప్ప అంటే తప్పేం కాకపోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఈ స్టాండర్డ్గా ఈ నోటేషన్ ఎస్తోనే డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, S ఈజ్ ఈక్వల్ టు C0 + 3 × C1 + 5 × C2 + and so on. ఇక్కడ చూడండి, ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్, బైనామియల్ ఇది C0, C1, C2 అండ్ సో ఆన్, వీటిని ఏమంటారు, Cn లను బైనామియల్ కోఎఫిషియెంట్స్. షార్ట్ నోటేషన్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అని నేను చెప్పినానా, దాని ప్రకారం వీటిని ఏమంటాం, బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటాం. దీన్ని